వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను ఉదయశ్రీ. ప్రెసెంట్ మనతో పాటు స్టూడియోలో అడ్వకేట్ నాగేశ్వరరావు పూజారి గారు ఉన్నారు. మాట్లాడదాం. హలో సార్. చాలా మంది లోన్లు తీసుకొని కట్టలేక ఆత్మహత్యలు చేసుకుంటూ ఉంటారు. అలాంటి వాళ్ళకి మీరు చట్టపరంగా మానసికంగా ఏవైనా సలహాలు ఇవ్వగలరా? నేను చాలా సందర్భాలలో చాలాసార్లు చాలామందికి మొత్తం ఈ ప్రపంచానికి నేను చెప్పింది ఏంటంటే, మనకు జీవితంలో ఏ కష్టం వచ్చినా కూడా చనిపోవద్దు అని చెప్తున్నాను. ఎందుకంటే ఫస్ట్ మనిషి ఏదైనా కష్టం రాగానే జనాలు ఎట్లా తయారు చెప్పనా, అబ్బా ఎందుకు పోతాయిపోద్ది అని అదొకటే ఆప్షన్ అయిపోయింది. టైప్లో అయిపోయింది. అది ఫస్ట్ పాయింట్. రెండోది, ఇప్పుడున్న సమాజంలో మనిషి బలహీనుడు అయిపోయాడు. మాట్లాడేటోడు లేక, ధైర్యం ఇచ్చేటోడు లేక, చెప్పేటోడు లేక, గైడెన్స్ ఇచ్చేటోడు లేక, కనీసం ఒక కష్టాన్ని తీర్చకున్నా సరే వాళ్ళకు ధైర్యం ఇవ్వగలిగితే సరిపోతుంది, బతకడం అయితే సరిపోతుంది కదా. అది ఏం చేస్తున్నారు వీళ్ళు, కష్టం రాగానే చచ్చిపోతున్నారు. లోన్ కోసడం చచ్చిపోతాడు నాకు అర్థం కాదు. లోన్ కట్టకపోతే ఏమవుతుంది? ఏవి కాదు. లోన్ కట్టకపోతే బ్యాంక్ నుండి రికవరీ ఏజెంట్స్ వస్తారు. వస్తే నువ్వు కోర్టుకు వెళ్ళి ఇంజక్షన్ తెచ్చుకుంటావు తప్ప దానికి అంతగానం ఏముంటుంది దాంట్లో. చచ్చిపోయే కార్యక్రమం ఉంటుంది మెంటల్ హరాస్మెంట్ పెడుతున్నారుగా వాళ్ళు. మెంటల్ హరాస్మెంట్ పెట్టినప్పుడు నువ్వు ఏం చేయాలా? అడ్వకేట్ని సంప్రదించాలా. నిన్ను ఎవరన్నా ఇబ్బంది పెడితే నిన్ను ప్రొటెక్షన్ చేసేది అడ్వకేట్ కాబట్టి నువ్వు అడ్వకేట్ని సంప్రదించాలా. సార్ ఫలానా నీకు ఆరోగ్యం బాగాలేకపోతే నువ్వు డాక్టర్ దగ్గర పోవా? అట్లానే నిన్ను ఎవరైనా ఇబ్బంది పెడితే అడ్వకేట్ని సంప్రదిస్తే అడ్వకేట్ డిసైడ్ చేస్తాడు ఏం చేయాలనేది. అన్ని మీరే డిసైడ్ చేసుకుంటే అడ్వకేట్ ఏం చేయాలి? కాబట్టి లోన్లు తీసుకున్నప్పుడు మీకు కట్టలేని పరిస్థితి ఉంటే చావకండి. ఎందుకంటే ఫోన్ చేయండి, నాకు ఫోన్ చేస్తే నేను ఏదైనా కాపాడుకుంటా. కానీ ఈ సత్యపొగరాలు పెట్టుకోకని చెప్తున్నాను. ఆయన జీవితం చాలా విలువైంది. అది తెలుసో తెలియకనో భయపడో ఏదో బతికి సాధించడాడు. ఏమీ కాదు మీరు లోన్ కట్టకపోతే. కాకపోతే ఏంది, మీరు మిమ్మల్ని హ్యాండిల్ చేస్తానికి ఒక మంచి వ్యవస్థ కనుకుంటే మీరు ప్రొటెక్టెడ్ ఉంటారు. ఈ రికవరీ ఏజెంట్స్ ఏం చేస్తారంటే వాళ్ళని ఒక్కరిని మానసికంగా టార్చర్ పెట్టరు. మీ రిలేటివ్స్ కి చెప్తాము, మీ ఫ్రెండ్స్ కి చెప్తామని వాళ్ళకి కాల్ చేయడము, అవన్నీ ఆపనికే అడ్వకేట్ ఉంటాడు. అది నేను చెప్పేది. నీకు సమస్య వచ్చింది, నువ్వు హ్యాండిల్ చేయలేనప్పుడు ఇమ్మీడియట్లీ ఇంకొక సహాయం తీసుకోవాలా. అడ్వకేట్ సహాయం తీసుకో, అడ్వకేట్ కాపాడుతాడనే చెప్తున్నాను నేను కూడా. అడ్వకేట్ కాపాడగల శక్తి ఉంటుందనే చెప్తున్నాను నేను కూడా. అది కొంత టైం వరకు హోల్డ్ చేయగలడు అడ్వకేట్. కొంత టైం ఎందుకు, దాన్ని మొత్తానికి హోల్డ్ చేయగలుగుతాడు. దాన్ని కొంత టైం ఎందుకు దానికి? లోను నేచర్ని బట్టి, లోనుకున్న దాన్ని బట్టి ఎగ్జాక్ట్లీ ఏం చేయాలనేది ఆలోచిస్తాం మనం. సెక్యూర్ లోన్ అయితే ఒక తిరుగు ఉంటుంది, అన్సెక్యూర్ లోన్ అయితే కొన్ని రూల్స్ ఉంటాయి. దాన్ని ఎట్లా ఆపాలా, నీకు సమస్య ఏముందో చెప్తే నీ సమస్యను బట్టి దాన్ని టైలర్ మేడ్ చేస్తారు. మరి మీరు ఇంత ఈజీ ఆప్షన్ చెప్పారు, మరి వీళ్ళందరికీ ఇది ఆప్షన్ ఉందని తెలియక సూసైడ్ చేసుకుంటున్నారు. ఆప్షన్ ఉందని తెలవక సూసైడ్ చేసుకోవడం కాదు, వారికి ఆలోచన విధానం తగ్గిపోతుంది. ఆ స్ట్రెస్లో ఆలోచన తగ్గిపోతుంది చాలా మందికి. తగ్గిపోయి ఏం చేస్తారంటే, అబ్బాయి అమ్మాయి కట్టలేనేమో, ఇక జీవితాంతం వీడు ఇట్లా సత్తాయిస్తాడేమో, లేకపోతే ఇంట్లో ఇట్లనో వీళ్ళు ఆత్మహత్య చేసుకుంటారు. ఇజ్జత్ పోయిందను అని. నేను ఏం చెప్తా, నువ్వు అప్లపాలైనవు, ఏదో కారణం వల్లైనా అప్లపాలైనవు, కట్టలేని పరిస్థితి ఉంది, చచ్చిపోకు, నాకు ఫోన్ చేసి నేను కాపాడుకుంటా కదా. మీరు ఇలాంటి ఆప్షన్ చెప్పారు అనుకోండి, కొంతమంది వాంటెడ్లీ అప్పులు తీసుకొని కట్టలేక కరెక్ట్ క్వశ్చన్ అడిగాను నువ్వు కదా. ఎవ్వడు కూడా ఈ దేశంలో గుర్తుపెట్టుకో చెప్తున్నా, ఎవ్వరు కూడా ఇంటెన్షనల్గా అప్పు తీసుకొని ఎగ్గొట్టాలని అనుకోడు. నిజంగా కట్టలేని పరిస్థితి ఉంటేనే అనుకుంటారు. ఓకే, మీరు అన్నట్టు ఒక ఉన్నా కూడా ఎంత పర్సెంటేజ్ ఉంటారు? 1% ఉంటారు. ఏమో ఇప్పుడు నాకు 50 సంవత్సరాలు ఉన్నాయి, మరి నేను ఎవరిని ఇట్లా ప్రత్యేకంగా లోన్లు తీసుకుని ఎగ్గొట్టే వ్యక్తి అయితే పుడుదులే నేను. ఎందుకంటే వానికి సివిల్ పోయిందంటే వాడు చచ్చిపోయినట్టే ఇక. కాబట్టి ఎవ్వరు కూడా ప్రత్యేకంగా లోన్లు తీసుకొని ఎగ్గొట్టాలనే కాన్సెప్ట్లో ఎవరు తిరగారు. ఎందుకంటే మన సమాజంలో మనకు పరువు, ప్రతిష్ట, గౌరవాలు, కుటుంబాలు ఇప్పుడు ఒక్కనే కాదు కదా. నేకేమంటే మీ నాన్న, అమ్మ, అక్క, చెల్లి, పిల్లలు, వ్యవస్థ, ఫ్రెండ్స్ ఉంటారు కదా. వీళ్ళందరూ నేను ఎట్లా చూస్తారు? ఫైనాన్షియల్ అదే అంటున్నా నీకు. అందుకని ఎవ్వరు కూడా లోన్లు తీసుకొని ఎగ్గొట్టాలనుకోరు. వాడు లోన్ కడతాం లేడు అంటేనే మనకి ఏదో ప్రాబ్లం ఉంది. ఆ ప్రాబ్లమ్ని అడ్రస్ చేయగలిగితే, ఆ బ్రీతింగ్ పీరియడ్ ఇవ్వగలిగితే ఓకే, మనం దాన్ని సెట్ చేయొచ్చు అని చెప్తున్నాను. దానికి చచ్చిపోవడం దానికి నేను చాలా ఖచ్చితంగా చెప్తున్నా ఏంటంటే, మీకు లోన్ తీసుకొని మీకు కట్టలేని పరిస్థితి ఉండి ఓకే చచ్చిపోవాలనిపిస్తే నాకు కాల్ చేయండి, నేను కాపాడుకుంటా. గ్రేట్, రైట్, థ్యాంక్ యూ.
And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.